మానవులముగా మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారిని ఎరగనప్పుడు మనము కూడా ఈ అపవిత్రాత్మలు మనల్ని కూడా మోసం పుచ్చి సమాజం నుంచి దూరం పరచి, లేకపోతే ఏ మనుషుడు ఇష్టపడినటువంటి స్థితిలోనికి ఈ అపవిత్రాత్మను మనల్ని కూడా నడిపించినటువంటి స్థితిలో దేవునికి దూరం అయిపోయినాం, పాపానికి బానిసలమైపోయినాం. అపవిత్రతను చేయుచు, అపవిత్రతను అనుభవిస్తూ ఏ మనుషుడు కూడా మన జీవితాన్ని ఇష్టపడనంతగా దౌర్భాగ్యమైనటువంటి స్థితిలోనికి దిగజారిపోయే విధంగా చేసినవి అపవిత్రాత్మలు. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క మహా కనికరమును బట్టి ఈ యొక్క అపవిత్రాత్మల యొక్క కబంధ అస్తములలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమ చేత మనల్ని విడిపించి సమాధిలో నుంచి సంఘములోనికి తీసుకొని వచ్చినాడు. ఎక్కడి నుంచి అండి? సమాధిలో నుంచి దేవుని యొక్క జీవం కలిగినటువంటి సంఘంలోనికి నడిపించినాడు.